ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. బౌద్ధ గాథలు చెప్పుకుంటున్నాం కదా రమ్మగారు, వాటిల్లో ఏదైనా ఒకటి చెప్తారా? బోధిసత్వుడి కథ ఒకటి చెప్తాం. బోధిసత్వుడు అనేక జన్మలు ఎత్తాడని చెప్పుకుంటాం మనం కథ, చాలా కథలు చెప్పుకున్నాం. ఈ బోధిసత్వుడి జన్మల్లో ఒక వ్యాపారస్తుడిగా జన్మించాడట ఒకసారి. కాశీనగరానికి చెందిన ఒక వ్యాపారస్తుడు. అయితే ఈ వ్యాపారం చాలా న్యాయంగా చేసేవాడు. వైశ్యకులం కదా, అప్పట్లో వ్యాపారాలు ఎలా ఉండేవి, వీళ్ళన్నీ సామాన్లన్నీ మన ఊళ్ళో దొరికేవి, చీప్గా దొరికేవన్నీ గ్యాదర్ చేసుకుని బళ్ళు కట్టుకుని వెళ్ళేవాళ్ళు పక్క ఊళ్ళో పక్క దేశాలకి వెళ్ళిపోయి ఎడార్లు అవి దాటిపోయి అక్కడెక్కడో అమ్ముకుని ఒక 6 నెలల తర్వాత, 8 నెలల తర్వాత, 10 నెలల తర్వాత కూడా అక్కడ చీప్గా దొరికే వాటిని మళ్ళీ బళ్ళలో వేసుకుని తీసుకొచ్చుకునేవాళ్ళు. నౌకల మీద అలాగే చేసేవాళ్ళు, బళ్ళ మీద అలాగే వెళ్ళేవాళ్ళు. అయితే వీళ్ళు ఎడారి ప్రాంతాలని దాటి వెళ్ళిన వ్యాపారాలు చాలా బాగా అయ్యేవి. ఎందుకంటే అక్కడ ఏమి దొరకవు, మన దగ్గర దొరికే వాళ్ళకి అవసరాలు. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ ఆ వస్తువు కావాలని భావిస్తాం, మనం కూడా అంతే కదా. అయితే ఏమైందంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు, ముహూర్తాలు ఎట్లా పెట్టుకునేవాళ్ళు, ఒక వ్యాపారస్తుడు ఇద్దరు కలిసి ఒకేసారి బయలుదేరటం ఉండేది కాదు, ఎవరి బిడారు వాళ్ళు. ఈ బిడార్లు వెళ్ళేటప్పుడు అందరూ కలిసి ఓసారే బయలుదేరితే బళ్ళకి గ్యాపులు వచ్చి ఇబ్బందిగా ఉండేది. ఒక బండి వెళ్ళే రూటు చుట్టుపక్కల మనుషులు తిరగగలరు. 2 రకాల బళ్ళు, ఇప్పుడు 2 కార్లు 2 పక్కల వెళ్ళినట్టుగా అలా ఉండేవి కాదు. ఓకే, ఇబ్బందిగా ఉండేదన్నమాట. అయితే ముహూర్తాలు అట్లా పెట్టుకునేవాళ్ళు, ఎవరికి వాడికి ముహూర్తం పెట్టుకుని, లేదా కుదరలేదనుకో ఒకే ముహూర్తం ఇద్దరు కుదిరితే వీళ్ళు వాళ్ళు కొంచెం మాట్లాడుకుని మరి వాళ్ళు వెళ్తారు, మీతో పాటే మీ వెనకాల మేము వస్తామని ఏదో మధ్య మార్గంగా మాట్లాడుకునేవాళ్ళు. అయితే ఈయన పొరుగున ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు, ఆయన కొంచెం కుళ్ళిపోతున్నాడు. తన రాపోయినా పర్వాలేదు, పక్కవాడికి రాకూడదు అనుకునేవాడు. సరే ఆయనకి ముహూర్తం, ఈయన బోధిసత్వుడి ముహూర్తం ఇద్దరివి ఒకేసారి కుదిరేసరికల్లా మాట్లాడుకున్నారు. మధ్యవర్తులు ఉంటారు వీటన్నిటికీ. మధ్యవర్తులు వచ్చేసరికల్లా ఏం మాట్లాడుకున్నారు, ఎవరు వెళ్దాం ముందు ఏమిటి అంటే, ఈయన ఏమనుకున్నాడు, ఆ పక్కనున్నవాడు ముందు కనుక మనం వెళ్తే పట్టుకుచ్చుల్లాంటి గొడ్లకి గడ్డి మనకే దొరుకుతుంది, నీళ్లు గీళ్ళు ఫ్రెష్ వాటర్ ఎడార్లలో దొరికే నీళ్ళు అప్పటికప్పుడు ఊరుతూ ఉంటాయి, అవి మనమే తీసుకోవచ్చు, రోడ్డు తొక్కిడిగా లేకపోతే ఈజీగా వెళ్ళిపోతాం. ఇవి ఆలోచించుకుని నేను వెళ్తా ముందు నేను బయలుదేరాక 15 రోజులకు నువ్వు బయలుదేరు అని కొంచెం గట్టిగా చేశాడు. సరే వీళ్ళు ఏమనుకున్నారు, బోధిసత్వుడు ఇంకోలో ఆలోచించాడు. ఒకడు ముందు వెళ్తే కష్టమో నిష్ఠూరమో వాడు పడతాడు, వాడు పడ్డ కష్టమేటో మనకు అర్థమవుతుంది, ఆ కష్టం పడకుండా ఉంటాం మనం, సరిపోతుంది కదా. ఇది బాగానే ఉందిగా. ఎప్పుడు కూడా ఒకడు ప్రయాణించిన దారిలో ప్రయాణిస్తే ముందువాడు పడిన కష్ట నష్టాలు ఇబ్బందులు చూసి వెనకవాడు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. తొలిగా గట్టెక్కేవాడు జారి పడి ఎక్కుతాడు బహుశా, కానీ వెనకాల ఉండేవాడికి గుణపాఠం నేర్పిస్తాడు ముందువాడు ఎప్పుడు కూడా. మనం వ్యాపారాల్లో కూడా కొత్తగా వ్యాపారం తీసుకునేవాడు పడేంది కష్టాలు ఎవడు పడ్డాడు, వెనకవాడు జాగ్రత్త పడతాడు. బోధిసత్వుడు సరే పోని మన వ్యాపారం 15 రోజులు వెనకబడితే పడింది, అప్పులైతే అయినాయి కానీ జాగ్రత్తగా వెళ్తామని ఒప్పుకున్నాడు. ఆయన ముందు బయలుదేరితే వెళ్ళేటప్పుడు అడవుల్లో ఎడార్లలో వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, పీపాల నిండా నీళ్లు అన్నీ సీల్ చేసి పట్టుకెళ్తారు. మధ్యలో ఫుడ్ దొరకదు, గ్రీనరీ ఏదో ఒక మాదిరిగా ఉంటుంది కానీ పండు కాయ కసురు కూర నార అన్నీ వెతుక్కోవాలి. ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి బాగా, రకరకాల తిండి పదార్థాలు పెట్టుకున్నారు, నీళ్లు అవి ప్యాక్ చేసుకున్నారు. బయలుదేరారు. 15 రోజులు ప్రయాణించాక ఎడారిలోకి చేరారు. అన్నీ బాగున్నాయి, యాక్టివ్గా ప్రయాణం అయిపోయింది. వాళ్ళు ఎడారిలోకి ప్రవేశించాక ఇక్కడ బోధిసత్వుడు స్టార్ట్ అవుతాడనమాట, అది లెక్క. ఎడారిలోకి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఏమీ లేదు, అయ్యో ఏమిటి ఎవరు మనుషులు లేరు ఏమీ లేరు అనుకుంటే అట్నుంచి ఒక పెద్ద ఒంటెల బిడారు లాంటిది వస్తుంది. వాళ్ళంతా రెపరెపలాడుతూ తెల్లటి బట్టలు కట్టుకుని ప్రయాణపు అలసట లేకుండా తామర తూళ్ళు తలకి చుట్టుకుని తామర పువ్వులతోటి ఆడుకుంటూ తామరాకులతోటి విసినకర్రల్లాగా విసురుకుంటూ కనపడుతున్నారు. కనపడేసరికల్లా వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, దేవతా పురుషులల్లే ఉన్నారు వాళ్ళంతా, భలే బాగున్నారు. వీళ్ళకి ఎదురుపడితే ఈ వ్యాపారస్తుడు అడిగాడు, అన్నా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమొస్తారంటే, అసలు ముందుంది మానసరోవరం లాంటి అమృత సరస్సు ఒకటి ఉంది, దాని నిండా పువ్వులే, దాని నిండా ఆకులే, దాని నిండా పక్షులే, ఎన్ని నీళ్ళో ఎంత హాయిగా ఉందో, మేమంతా అక్కడి నుంచి ఈ తామర పూలు తెస్తున్నాం, ఇది తెస్తున్నాం అవి తెస్తున్నాం అని చెప్పాడు.
చెప్పేసరికి చూస్తూ కనిపిస్తున్నారుగా, తామరతుళ్ళు మెళ్ళ వేసుకున్నారు, పువ్వులు నెత్తి మీద ఇట్లా చుట్టుకుని పెట్టుకున్నారు, ఆకులు ఎలాగో కనపడుతున్నాయి. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. అవునా అన్నారు. అవునవును, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఈ నీళ్ళని ఎందుకు మోసుకెళ్తున్నారు, వీళ్ళకి కొన్ని బళ్ళు ప్రత్యేకమైన ఉన్నాయి, నీళ్లు మోసే బళ్ళు, ఇవన్నీ ఎందుకు, మోత బరువు పారబోసేసేయండి, హాయిగా వెళ్ళండి, అక్కడ ఎన్ని నీళ్ళో అని చెప్పారు. చెప్పేసరికి వీడు వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఆహాహా వీళ్ళు ఎంతో బాగున్నారని ఆ నీళ్ళ పీపాలన్నీ తీసేస్తే ప్రయాణం స్పీడ్గా సాగిపోతుంది, బరువు తగ్గుతుంది, తింటుంది, నీళ్లు లేవు, నీళ్ళు మొత్తం పారబోసేసుకున్నారు, ఏమీ ఉంచుకోలేదు, ముందుకెళ్ళారు. ఇక వెళ్ళి 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 ఎంత వెళ్ళినా వీళ్ళకి నీటి చుక్క అనేది కనపడలే. ఆహారం ఉంది, బియ్యం అన్నీ ఉన్నాయి, ఏ నీరు లేకపోతే ఏం వండుకుని తింటారు వాళ్ళు, కాయ కసురు పచ్చికూరలు తినలేరు కదా, ఆకలితో అలమటించి దాహంతో ఇదైపోయి మొత్తం గుంపంతా ఒక్కొక్కళ్ళు చొప్పున పడిపోయారు. ఈ వీళ్ళకి రాజపురుషుల్లాగా దేవతా పురుషుల్లాగా కనపడింది ఒక పిశాచాల దండు, భూతాలు అవి. ఈ ఎడార్లలో మనుషుల్ని పీక్కు తింటాయి, వీళ్ళని ఇలా నమ్మించి మోసం చేస్తాయన్నమాట. వాటంతటా అవి శక్తి కలిగినవి కాదు, ఇలాగే ఎడారిలో అలమటించి చచ్చిపోయిన వాళ్ళే వాళ్ళు, ఆహారం కోసం ఇట్లా చేస్తాయి. ఈ ఒక్కొళ్ళు పడిపోతుంటే ముందు మనుషుల్ని, తర్వాత ఎడ్లు ఇంకా ఎక్కువ రోజులు బతుకుతాయి కదా, మనుషుల కావాలనే వెంటనే చచ్చిపోవు, ఆహారం లేకపోతే 4-5 రోజుల్లో పోవు. వీళ్ళు దాహంతో చచ్చిపోయారు, అవి కూడా వీళ్ళ దగ్గర ఎడ్లున్నాయి, తర్వాత ఒంటెలున్నాయి, అన్నిటినీ శుభ్రంగా తినేసినాయి. వీళ్ళు ఇదంతా జరిగిపోయిన 15 రోజులకి బోధిసత్వుడు అండుకో అడవిలోకి ప్రవేశించారు, ఇక ఎడారిలోకి ప్రవేశించారు. కొంచెం ముందుకు వెళ్తుంటే అట్నుంచి పెద్ద రాజసమూహం లాంటిది వచ్చింది. వచ్చి పలకరించారు, మీరెవరు ఏమిటి అంటే, మేము కూడా అటుపక్క వ్యాపారం చేసి వస్తున్నాము, బళ్ళు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు, చక్కగా అందంగా ఉన్నారు, ఎంత వానో, విపరీతమైన వాన, ఆ పక్క సరస్సులన్నీ ఇదైపోయి ఉన్నాయి, వానలో తడుచుకుంటూ వచ్చామేమని తడిసిన బట్టలు అవి చూపించారు. బట్టలు తడిసిపోయి తల తడిసిపోయి ఉంది వాళ్ళది. ముందుసారి ఏం చెప్పారు, సరోవరంలో నీళ్లు ఉన్నాయని చెప్పారు ముందు బడికి. వీళ్ళకేమో అంతా వానకి తడిసిపోయి నానిపోయి వచ్చాం, ఎంత వాన కురిసిందో అక్కడ అని చెప్పి అన్నీ పారబోసేసేయండి నీళ్ళు అంటే, బోధిసత్వుడు వీళ్ళు మిగిలిన వాళ్ళు ఉత్సాహపడ్డారు. నీళ్ళ మొత్తం తగ్గిపోతే సగం బరువు తగ్గిపోయినట్టు, పారబోసేద్దాం, ఉండండి అన్న తొందరపడకండి, నీళ్లు కనపడ్డప్పుడు పారబోస్తానులేండి, కనపడ్డాక పారబోస్తాము అని చెప్పేసరికి వాళ్ళు బాగా నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. ఏం చేసినా ఇతను ఒప్పుకోవాలి. ఇంకేం చేయలేక ఆ గుంపంతా వీళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయారు. ఇవి 2 దారులు అనమాట, వెళ్ళే వాళ్ళది ఒక దారి, వచ్చే వాళ్ళది ఒక దారి. ఇంకా తప్పలేదు, మరి ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎంతసేపు వీళ్ళని పట్టుకు బయలుదేరతారు. అవును, మీరు వెళ్ళండి, మేము బయలుదేరతామన్నాడు. వాళ్ళు వీళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయారు, చూస్తున్నారు, ఇంకేం చేయలేక వాళ్ళ దారిని వాళ్ళు ఇంకో సమూహాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. ఈ జనం అంతా అన్నారు, ఎందుకండి ఇంతంత మోతలు, నీళ్ళు పారబోసేద్దాము అంటే ఈయన ఒప్పుకోలే. వీళ్ళు వర్షం అన్నారు, అంత వాన కురిసింది, బాగానే ఉంది, మనము ఆ ఎడారికి ఈ పక్కన ఉన్నాం, చిన్న మెరుపైనా కనపడిందా మనకి కనీసం 10 యోజనాల దూరంలో వాన పడినా ఆకాశంలో తేడా కనపడుతుంది, సూర్యుడు ఒకే రకంగా ఉన్నాడు, పైగా గాలిలో తడి ఉందా ఎక్కడైనా, అక్కడెక్కడో వాన పడుతుంటే మనకేం రావాలి, ఇది మట్టి వాసన రావాలి, గాలిలో తడి రావాలి, తేమ ఉండాలి, ఏమీ లేదు, ఒక చిన్న మెరుపు లేదు, ఉరుము లేదు, పోని కింద కనపడదు, నీరు కనపడదు, ఆకాశంలో అయినా కనపడాలి కదా, వీళ్ళని ఎట్లా నమ్ముతాం మనం. పైగా అంత నానిపోయి ఉన్నారేమిటి, వానతో తడిసిపోయిన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేసరికల్లా ఆరిపోవద్దు, వాళ్ళు తడిసిపోయి ఉన్నారంటే నేల కూడా తడిచి ఉండాలి, నేల తడవటల్లా వాళ్ళ ఒంటిపించి నీళ్ళు ఉన్నాయి, కింద మాత్రం తడవట్లా, అంటే వీళ్ళు మనుషులే కాదు, బహుశా గుర్తించాడు ఆయన, ఆలోచించాడు. అవతల వాళ్ళు వాన పడుతోందంటే అవును, వాళ్ళు నానుకుంటూ వస్తే వాళ్ళు వచ్చిన దారంతా తడి ఉండాలి, ఏమీ తడలేదు, అప్పటికప్పుడు అదొకటి సృష్టించి చూపిస్తున్నారు అంతే. వాళ్ళు వద్దన్నాడు. ఇంకొక 6-7 రోజులు ముందుకు వెళ్ళేసరికల్లా వీళ్ళకి ఎడ్ల బళ్ళు, గొడ్లు లేవు, అస్థిపంజరాలు, సామాన్లతోటి నిండి ఉన్నవి కనిపించినాయి. వీళ్ళు వ్యాపారాన్ని తీసుకెళ్లారు, వ్యాపారపు సామాన్లన్నీ ఇక్కడే ఉండిపోయినాయి, ఆ పిశాచాలు అవేవి తినవు, మనుషుల్ని మాంసం తినేసినాయి, గొడ్లను తినేసినాయి, బళ్ళు అలాగే పడున్నాయి, ఎక్కడ పడితే అక్కడ అస్థిపంజరాలు, మనుషులవి జంతువులవి కూడాను. అయ్యో పాపం మన ముందొచ్చిన వ్యాపారస్తుడు ఇలా అయిపోయినట్టున్నాడని భావించి
వీళ్ళు ఏం చేశారు, ఆ మొత్తం ఆ లోపల ఉన్న సామాన్లన్నిటికీ వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్టి కొన్ని ఒట్టిగా ఒంటెలు తీసుకెళ్తారు వచ్చేటప్పుడు పట్టుకురావడానికి వీలుగా. ఆ ఒంటెల్ని ఆ బళ్ళకి కట్టి ఆ సామాను కూడా తమే పట్టుకెళ్ళిపోయి వ్యాపారం చేసుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అలాగే నీళ్ళ పీపాలతోటే వచ్చి ఏ భూతాలకి దొరకకుండా మొదట పక్క వ్యాపారస్తుడు ఉన్నాడు కదా, అతని కుటుంబానికి అతని డబ్బులు అమ్మిన డబ్బంతా అప్పచెప్పారు. సఫలమైన యాత్ర, ఏ యాత్ర అయినా సఫలం అవ్వాలంటే మనం ముందు వెనక చూడాలి. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తాం, ఏం చేస్తాం మనం, ఓ టూరిస్ట్ గైడు, వాతావరణం అక్కడ అన్నీ ఏమున్నాయి, కనుక్కుంటాం. అక్కడ చలిగా ఉంటుందా, అక్కడ వర్షాలు పడతాయా, బండ దుస్తులు పట్టుకెళ్ళాలా అక్కర్లేదా, పల్చటి బట్టలు పట్టుకెళ్ళాలా, ఇవన్నీ కనుక్కోము. అవును అవును. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది ఆలోచించి చెయ్యాలి. ఈ కథ అందుకు చెప్పబడింది. దాదాపుగా 1950లోనే ఎప్పుడో రాయబడింది. చాలా బాగుందండి. నమస్తే రమగారు. నమస్తే.